great assembly. He refined judgment among the gods. ఓకే గుడ్. పైన ఏజీ ఉంది, కింద ఏజీ ఉంది, పెద్దజీ దేవుడైతే చిన్నజీ మనమే. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని దైవముల మధ్య మనల్ని దేవుడిలాగా పోల్చుకుంటాం. ఇప్పుడు మనం ఎవరికైనా ఒక బుక్ అన్నం పెడితే ఆకలికి వాళ్ళు ఏమంటారు, అమ్మ దేవుళ్ళకి వచ్చి మాకు అన్నం ఇచ్చి. ఎవరికైనా బట్టలు ఇచ్చినాం అనుకో, వాళ్ళు ఏమంటారు, మాకు బట్టలు లేకుండా దేవుళ్ళకి టైంకి వచ్చి మీరు మాకు ఇచ్చిండ్రు అంటారా అనరా? పోలుస్తారా కోరుకోరా మనం దేవునితోటి? దేవుడికి మరిది నేను చెప్తున్నా బైబిల్ ఉందా? వెరీ గుడ్. దేవుడికి స్తోత్రం. ఏమంటుంటే దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యన. దేవునికి మహిమ కలుగును గాక. దైవముల మధ్యన ఆయన తీర్పు తీర్చుచున్నాడు. మనందరితో కలిసి దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన పనిచేసే దేవుడు. మనం మౌనంగా ఉంటాం కానీ ఆయన మౌనంగా ఉంటాడు. ఆయన దేవుడికి మహిమ కలుగు. ఆయన పనిచేసే దేవుడు ప్రతి దగ్గర పనిచేస్తాడు. ఏ ఒక్కటి కూడా ఆపడానికి వీలు లేదంట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కీర్తనలు 81:10 ఐగుప్తుల దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన నీ దేవుడగు యెహోవాను నేనే, నీ నోరు బాగుగా తెరువు దానిని. ఎప్పుడైతే హోలీ స్పిరిట్ హెల్ప్ మీ అని అడిగినప్పుడు దేవుడు కార్యం మీ జీవితాల్లో 100% కల్పిస్తాడు. దేవా నువ్వు నాకు బోధించు. ఎవరు బోధకులు అవసరం లేదు. మనకి బైబిల్ ఆయనే బోధిస్తాడు. మనం ఏది అడిగినా, ఏ రిఫరెన్స్ కావాలన్నా, ఏది కావాలన్నా ఆయనే చెప్తాడు. దేవుడికి మహిమ కలుగును. హల్లెలూయా. తండ్రి యేసయ్యకి స్తోత్రాలు. గొప్ప అద్భుతంగా ఆశ్చర్యకరంగా స్తోత్రాలు చెల్లిస్తుంటాం. బిడ్డలను దీవించి, ఆశీర్వదించి, నీ దయ దయచి, అన్ని రంగాల్లో నిన్ను అనుగ్రహించి, నీ మేళ్లతో నిమ్మని, నీ సహాయత దయచండి ప్రభా. అద్భుత కార్యాలతో నిన్ను నడిపిస్తున్న దేవానికి వందనాలు స్తోత్రం ప్రభా. దైవముల మధ్య తీర్పు తీరుస్తున్న నీ తండ్రి నువ్వు మాటిచ్చినావు ప్రభా. మమ్మల్ని అందరినీ కూడా దైవాల లెక్కలో ప్రభా నా తండ్రి నీ ఆత్మనిచ్చి మమ్మల్ని నిలబెడుతున్న తండ్రి. నీ పరిశుద్ధాత్మ మమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించడానికి నువ్వు బోధిస్తున్న ప్రతి వాక్యం మా జీవితాల్లో ఫలించి అభివృద్ధి పొంది విస్తరింపజేసి ఈ గొప్ప కృపను అనుగ్రహించి మహిమను చలిక మహిమలోకి వెళ్ళడానికి కృప ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.